ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలతో జాతీయ అంధత్వ నివారణ మరియు దృష్టిలోప నివారణ కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ మరియు డీసీహెచ్ఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 11 రోజుల పాటు జరిగే కార్యక్రమాలు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కళ్లు వైద్య నిపుణులు డాక్టర్ డేవిడ్ మాట్లాడుతూ జాతీయ నేత్ర దానం పక్షోత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా ఈ యొక్క కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుందని, ఇందులో మరణించిన వ్యక్తులు 4 గంటల వ్యవధిలో తమకు తెలియపరిచినట్లయితే వారి నేత్రాలు సేకరించి ప్రమాదాల్లో నేత్రాలు కోల్పోయిన వారికి అమర్చడం జరుగుతుందని తెలిపారు. దీనిపై నేత్రదానానికి సంబంధించి కార్డులను ముద్రించడం జరిగిందని, వీటిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని వేరే వాళ్లకి చూపును ప్రసాదించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఒకరు మరణించిన వ్యక్తి 2 కళ్లు ఇద్దరికి ఉపయోగించడం జరుగుతుందన్నారు. చనిపోయిన వెంటనే దగ్గరలో ఉన్న ఐ బ్యాంకుకు సమాచారం అందినట్లయితే వాటిని నేరుగా మరణించిన వ్యక్తి తాలూకా కళ్లు సేకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు పాల్గొన్నారు. అవేర్నెస్ క్రియేట్ చేయాలన్నది ముఖ్య ఉద్దేశం. సో దీంట్లో ఏంటంటే ఎవరైనా వచ్చు, అంటే షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, వేరే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే చనిపోయిన తర్వాత కార్నియాని అంటే నల్లగుడ్డిని డొనేట్ చేయొచ్చు. మనిషి చనిపోయిన ఒక 6 గంటల లోపు సేకరించడం జరుగుతుంది. ఐ బ్యాంక్స్ అన్నిటి కూడా మన ఇక్కడ ప్లెడ్జ్ కార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఈ ప్లెడ్జ్ కార్డ్స్లో ఉన్న పర్టికులర్స్ ద్వారా ఐ బ్యాంక్ వాళ్ళు వెళ్ళి ఎవరైతే మరణం తర్వాత ఇంటిమేషన్ ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ కార్నియాస్ అన్ని కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. సాధారణంగా ఏంటంటే 6 గంటల లోపునే కలెక్ట్ చేయాలి. కాబట్టి మనిషి మరణం చెందిన వెంటనే కనుక కన్సర్న్ ఐ బ్యాంక్ ఇంటిమేషన్ ఇస్తే వారు వచ్చి ఈ కార్నియాలు కలెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఐ బ్యాంకులో ప్రెజర్వ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అవసరం ఉన్న వ్యక్తులు ఉంటారో అలాంటిది అంటే ఒక మనిషి దగ్గర నుంచి 2 కార్నియాలు కలెక్ట్ చేయడం జరిగితే ఆ 2 కార్నియాలు కూడా ఒకే మనిషికి కాకుండా 2 మనుషులకి అమరుస్తారు. అంటే ఒక మనిషి ద్వారా 2కి చూపు వచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి దీన్ని అందరూ కూడా ప్రజలు అవగాహన కల్పించుకొని అందరూ కూడా ముందుకొచ్చి వారి మరణాంతరం ఈ కార్నియాన్ని డొనేట్ చేసే విధంగా అందరూ కూడా ఈ ప్లెడ్జ్ కార్డ్స్ ఇంటి ఇవ్వాలనేటువంటిది డ్రైవ్ కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇది దేశం అంతా కూడా జాతీయంగా చేస్తున్నారు. 40వ ఐ డొనేషన్ ఫోర్ట్నైట్ కింద దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మేము అనకాపల్లి జిల్లా నుంచి ఈరోజు ర్యాలీ కూడా జరపడం జరిగింది. అలాగే వచ్చే 8వ తారీఖు సెప్టెంబర్ 8వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం దీనికి సంబంధించిన కార్యక్రమం చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.